అంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఆ టైప్ లో గర్భిణీలు కూడా చేసి వ్రతం ఉంటుందని విన్నామండి, దాని గురించి ఉంది. మంచి మాట అన్నారు. ఆ గర్భిణి చేసే వ్రతం ఏంటంటేను షష్ఠీదేవి వ్రతం అని ఒకటి ఉంది. షష్ఠీదేవి అంటే కనుక దేవసేన అమ్మవారు. ఆవిడకి గర్భరక్షాంబిక శిశు సంక్షేమ దేవత అని పేరు అనమాట. ఈవిడికి మహామంత్రసాని అని పేరు కూడా ఉంది. మంత్రసాని పురుళ్ళు పొడలో చాలా దిట్ట. ఈవిడ ఆది పరాశక్తులని 6వ వంశ, 6 ముఖాల నాయకుడు షణ్ముఖుడు. షణ్ముఖుడికి పట్టపురాణి అయింది కనుక ఈ తల్లికి షష్ఠీదేవి అని పేరు. ఈవిడ వాహనం పిల్లి, పిల్లి అనమాట, నల్ల పిల్లి అంటారు, పిల్లి మొత్తాన్ని పిల్లి. ఈవిడ నామాన్ని చదివినటువంటి వాళ్ళకి, ఈవిని స్తుతించినటువంటి వాళ్ళకి సంతానం లేక బాధపడేటటువంటి వాళ్ళకి సంతాన భాగ్యాన్ని కలిగించేటటువంటి వరాన్ని ఇవ్వటం, కలిగినటువంటి గర్భాన్ని రక్షించడం, నిలబడినటువంటి గర్భాన్ని సుఖప్రసవం చేసే విధంగా కాపాడటం, శిశుగండాలు బాలగండాలు బాలారిష్టాలు లేకుండా పసిపిల్లల్ని కాపాడటం, అలాగే పిల్లలకు బాలారిష్టాలు ఉంటుంటాయి లేకుండా పిల్లలకి గాలి ధూళి తగలకుండా కాపాడటం, కొంత ప్రాయం వచ్చిన తర్వాత బుద్ధిమాంద్యత చేత పిల్లలు దారి తప్పుతున్నట్టయితే ఆ తల్లిదండ్రులు పడేటటువంటి వేదనను తగ్గించి ఆ పిల్లలకి బుద్ధి కుశలతనిచ్చి పిల్లల్ని దారిలో పెట్టి తిరిగి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క విలువ తెలిసొచ్చేటట్టుగా చేయడంలో ఈ తల్లి దిట్ట. ఈవిడ నామాన్ని చదవడానికి అసలు నెల 31 రోజులు కూడా స్త్రీలు అన్ని వేళల యందు చదువుకోవచ్చు. ఆ సమయంలో ఆ 6 రోజులు చదవకూడదనో అనేం లేదు, అన్ని వేళలో చదువుకోవచ్చు. ఈ తల్లి కూడా వ్రతం ఉందండి. సత్యనారాయణ స్వామి వ్రతం, వరలక్ష్మి శుక్రవార వ్రతాలు ఏ విధంగా ఉన్నాయో ఇది కూడా మనకి దేవీ పురాణాల వాటిలో కూడా మనకు చెప్పబడుతోంది. షష్ఠీదేవి వ్రతం అని చెప్పి చక్కని వ్రతం ఉందండి, చక్కని కథాంశంతో వ్రతం ఉంది. అన్ని వేళలో చేసుకోవచ్చు. మాసానికి 2 షష్ఠులు వస్తాయి, 2 షష్ఠుల్లో చేసుకోవచ్చు. ఆ సందర్భంలో కుదరలేనటువంటి వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు. నిండు గర్భిణి వ్రతాన్ని చేయొచ్చు. మామూలుగా గర్భిణీలు పూజ చేయొద్దు అంటారు కదా, ఇక్కడ ఆ నియమం లేదండి. ఎందుకంటే గర్భస్థ శిశువు ఆయన రూపం, ఆ శిశువుని రక్షించే మాతృక ఈ తల్లి. వీళ్ళిద్దరికి అటువంటి భేదమే లేదండి. అంటే ఉందనుకున్న వాళ్ళకు ఉంది, లేదనుకున్న వాళ్ళకి లేదు. కానీ ఈయన తత్వంతో కనుక పోల్చినట్టయితే ఆ విత్తనమే ఈయన. అందుకే తమిళంలో ఆయనకి పళని విత్తగా అని పేరు అనమాట. అంటే ఫలాలు అందించడానికి ఆయన విత్తన దశ అని. వంశం అనేటటువంటి వృక్షాన్ని మనకు అందించడానికి, వరఫలాన్ని వంశఫలాన్ని అందించడానికి ఆయనే విత్తనం అన్నమాట. ఆ విత్తనం తన యజమానిది కనుక ఆ విత్తనాన్ని ఫలదాయం చేసే తల్లి షష్ఠీదేవి దేవసేన. అంటే అందుకనే రక్షిస్తుంది. ఆ వంశం ఆవిడది కదా. గర్భస్థ శిశువు అంటే మనుషులకే కాదు, ఏ జీవరాశికైనా అక్కడ ఆయనే ఫలదాయకుడు. ఆ విత్తనాన్ని రక్షించి ఫలదాయం చేసే సంరక్షించే తల్లి ఈ తల్లి. అందుకే వీడికి మహామంత్రసాని అని పేరు, పురుడి పొడల దిట్ట. ఈ వ్రతాన్ని పురుడు వచ్చినటువంటి 6వ రోజున పురుటి మంచం మీద కూర్చుని ఆ బిడ్డను కన్నా తల్లి తండ్రి ఆ బిడ్డను ఒంట్లో పెట్టుకుని ఒక గొడ్రాయి నోటి పక్కన పెట్టుకుని, అంటే రుబ్రోల పత్రం ఏదో రాయి పెట్టుకుని ఈ వ్రతాన్ని చేస్తారు. ఆ మంచం మీదే 6వ రోజునే. ఇది వ్రత కథల్లోనే ఉంది. అంటే పురుడు వచ్చినటువంటి వాళ్ళని ముట్టుకోకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం స్నానం చేయాలి, కానీ ఇక్కడ లేదు. అక్కడికి వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా వీళ్ళు బొట్టు అమ్మాయి బొట్టు పెడుతుంది. ఆ తల్లి అమ్మాయి బిడ్డల కన్నా తల్లి వచ్చిన మొత్తం బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి వాళ్ళ చేత అక్షతలు వేయించుకుంటారు. దంపతులు పురిటి మంచం మీదే చేస్తారు. వాళ్ళందరికీ బొట్టు పెట్టి తాంబూలం ఇస్తారు. వాళ్ళని ముట్టుకున్నందుకు వీళ్ళ ఇంటికి వెళ్ళి స్నానం చేయక్కర్లేదు, ఎందుకంటే ఈ నియమంలో అది లేదు. కానీ చాలా మందికి మన వాళ్ళకి ఏంటంటే ముట్టుకుంటే స్నానం చేయాలనేటటువంటి విధానాలు ఉన్నాయి కనుక కొంతమందికి మనసు గొప్పదు. ఈ విధానం గురించి తెలుసున్నటువంటి వాళ్ళు ముందుకెళ్తారు. పాత విధానంలో ఉండి మనం పూర్వం మన పెద్దవాళ్ళు ముట్టుకుంటే స్నానం చేయాలనుకునేటటువంటి వాళ్ళు జీర్ణించుకోలేరు కనుక గబుక్కని రాలేరు. కానీ ఈ నియమంలోకి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు వస్తారు. ఏ విధంగా చేసే అవకాశం ఉంటే వాళ్ళకి భోజనాలు పెట్టి చక్కగా చేయొచ్చు. చాలా ఘనంగా ఉంటుంది. అలాగే పురుడు గర్భిణి 9వ నెలలో కూడా చేసుకోవచ్చు. 6వ నెలలో ఈ వ్రతాన్ని చేస్తారు, ఘనంగా చేస్తారు. అన్ని సందర్భాలలోనే కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. పిల్లలు కలగాల్సిన వాళ్ళు మాత్రమే కాదు, పిల్లలు ఇంతంత పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అయిపోయాక కూడా చేసుకోవచ్చు. పిల్లలు ఉన్నవాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అన్ని తరహాల వాళ్ళు చేసుకోవచ్చు. చెప్తారు గురుగారు షష్ఠీదేవి వ్రత విధానం. ఆ వ్రత విధానం చాలా పెద్దగా ఉందండి. ఒక వ్రత విధానంలో కనుక వెళ్ళినట్లయితే ఈ వ్రతాన్ని అన్ని తరహాల వాళ్ళు చేయొచ్చు అని చెప్పాను కదా. ప్రియవ్రతుడు అనేటటువంటి వాడు, అంటే అంతకుముందు మనకి
భూమి మీద మానవ మనుగడ లేదు అని ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు ఏంటంటే బ్రహ్మ మానసపుత్రుడిని సృష్టించి మానసపుత్రికను కూడా బ్రహ్మ మానసపుత్రికను కూడా మళ్ళీ మనువుతో సహా సృష్టించి వివాహం వాళ్ళకి చేసి వంశాన్ని అంటే మానవ జన్మను వృద్ధిలోకి తీసుకురావాలనే దృక్పథంతో వాళ్ళకి వివాహ భాగ్యాన్ని కలిగించి వాళ్ళ ద్వారా ప్రియవ్రతుడు అనేటటువంటి పుత్రుని కన్నారనమాట. ఆ ప్రియవ్రతుడు బ్రహ్మజ్ఞానంతో పుట్టాడు కనుక అతనికి బ్రహ్మచర్య దీక్షలో బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలనేటటువంటి కోరికతో ఉన్నాడు అనమాట. అది తెలిసినటువంటి బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే మనువుని పిలిచి, ఓ మనువు, నీ కుమారుడు బ్రహ్మచర్య వ్రతాన్ని తీసుకుందాం అని అనుకుంటున్నాడు. అలా తీసుకుంటే మానవ జాతి ఉత్పన్నం అవ్వదు కదా, మానవ జాతి కోసమే కదా నేను ఈ భూమి మీదకి పంపించాను. కాబట్టి నీ కుమారుడు యొక్క మనోభావాన్ని మనం మార్చాలి, రమ్మంటే అప్పుడు వెళ్ళి మనువు బ్రహ్మదేవుడు వెళ్ళి ప్రియవ్రతను అడుగుతారు, ఓ ప్రియవ్రత, నువ్వు బ్రహ్మచర్య వ్రత దీక్షలో ఉందామని పూనుతున్నావు నాయన, కానీ నీ జన్మకు కారణం ఏంటంటే మానవ జాతి ఉత్పన్నం అవ్వాలని నీకు నేను ఈ విధంగా జన్మనిచ్చాము, కాబట్టి నువ్వు ఆ కర్తవ్యంలో ఉండమనగానే తండ్రి గారు తాతగారు చెప్పినటువంటి మాటకి లోక కళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకుని సరే తాతగారు అని చెప్పాడు అనమాట. అప్పుడు మాలిని అనే రూపం కలిగినటువంటి ఒక స్త్రీమూర్తిని సృష్టించి వాళ్ళకి వివాహం చేశారు. వివాహం అయిపోయింది. వివాహం అయిపోయింది కానీ చాలా నాడు సంతానం లేదనమాట. చాలా నాడు సంతానం కలగలేదు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగితే కనుక ఆ విధంగా ఇష్ట పుత్రకామేష్ట యాగాన్ని చెప్పారు, చేయమని చెప్తే అందులోని యాగఫలం వచ్చింది. యాగఫలాన్ని తిన్నారు. యాగఫలం కారణం చేత మాలినీదేవి గర్భాన్ని దాల్చింది. గర్భం దాల్చింది సాధారణంగా 10వ మాసానికి పురుడు రావాలి. ఈవిడ 12 సంవత్సరాలు మోసింది, 1 కాదు 2 కాదు, 12 సంవత్సరాలు గర్భాన్ని మోసింది. తర్వాత ఆ గర్భస్థ శిశువు లోపల ఎదిగిపోయేటికి ప్రసవించే సమయంలో ఈవిడ సొమ్మసిల్లిపోయి పడిపోయింది అనమాట. పుత్రుని కంది కానీ మృతకళేవరం. అప్పుడు మాలినీదేవి స్పృహలో లేదు. అప్పుడు ప్రియవ్రతుడు బాధపడతాడనమాట. అయ్యయ్యో, ఇన్నాళ్ళు వేచి ఉన్నాము, 12 సంవత్సరాలు ఇదైంది, ఇప్పుడు పిల్లాడు పుడితే ఇలా అయిపోయింది అని చెప్పి ఎలాగైనా సరే ఈ విషయం భార్యకి తెలిస్తే తలడిల్లిపోతుంది అని చెప్పి ఏం చేశారంటే భార్యకి స్పృహ రాకుండానే ఆ శిశువుని తీసుకెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పి ఏడుస్తూ ఒక బట్ట కట్టేసేసి శ్మశానానికి వెళ్ళిపోతాడు అనమాట. ఏడుస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడి నుంచో ఒక ఆకాశవాణి వినిపిస్తుంది అనమాట. ఎవర్రా ఏడుస్తున్నాడని. అటు ఇటు చూస్తాడు. అక్కడ కాదురా పైకి చూడని చెప్పి పైకి చూడమనగానే పైకి చూసేవాడికి తెల్లని వస్త్రాలతో, తల్లి అంత పెద్ద బొట్టు పెట్టుకుని తెల్లని వస్త్రాలతో ఆ తల్లి అక్కడి నుంచి కనిపిస్తుంది అనమాట. అమ్మా మీరు ఎవరమ్మా అని అడిగితే నేను ఎవరో నీకు తెలియదా అని అడుగుతుంది. నాకు తెలియదమ్మా అంటే ఎందుకు వచ్చావు అని అడిగితే ఇలాగమ్మా నా కుమారుడు ఇలా అయిపోయాడు, ఈ విధంగా జరిగిందని చెప్పగానే ఓహో అలాగా, అయితే శ్మశానానికి అప్పచెప్పడానికి వచ్చావా అని అడుగుతుంది అనమాట. అవునమ్మా శ్మశానానికి అప్పచెప్పడానికి వచ్చేసాను, మా భార్యకి స్పృహ రాకుండా వెళ్ళిపోవాలి, ఈ విషయం తెలియకూడదు అని చెప్తాడు. ఓ అలాగా, అయితే ఈ శ్మశానంలో వదిలేసే బదులు నాకు ఇచ్చేయని చెప్పి ఆ తల్లి ఆ పైనుంచి ఆకాశంలోంచి చేతులలో చాచి ఆ శిశువుని ఇమ్మంటుంది అనమాట. ఆయన ఆ శిశువుని చేతిలో పెడతాడు. దగ్గర తీసుకోగానే అంత పెద్ద పిల్లాడు ఇంత చిన్న పిల్లాడు అయిపోతాడు అనమాట. రక్తగుడ్డ అయిపోయి ఏడుస్తాడు కెబ్బని. ఆశ్చర్యపోతాడు ఈ యొక్క ప్రియవ్రతుడు. అయిపోయి ఇదేమిటమ్మా ఈ విధంగా ఏడుస్తున్నాడు అని అడిగితే, అవును నీ దగ్గరకు వచ్చాక ప్రాణం వచ్చిందంటే నేను ప్రాణరక్షక చేస్తాను, శిశురక్షణ చేస్తాను నేను, వెళ్ళంటే అదేమిటమ్మా వెళ్ళమంటున్నావు అంటే మరి అవును వదిలేయడానికి వచ్చావు కదా అని అడిగితే, అవునమ్మా అప్పుడు జీవం లేదు వదిలేయడానికి వచ్చాను, జీవం వచ్చింది ఎవరికి ప్రాణం ఒప్పుతుందమ్మా అని అడిగితే అదే కావాలా, సరే ఇస్తాను, నేను ఒక దాన్ని ఉన్నానని జగత్తుకు నువ్వు చాటి చెప్పాలి, నువ్వు పడే బాధ ఇంకెవరూ పడకూడదు, నేను ఒక బిడ్డను రక్షించే తల్లిని నేను ఒక దాన్ని ఉన్నానని నువ్వు చెప్పాలంటే చెప్తానమ్మా, ఎవరమ్మంటే నేను షష్ఠీదేవి అంటారు, సుబ్రహ్మణ్యేశ్వరుడు పెద్ద పట్టుపురాణిని, నేను షష్ఠీదేవి అంటారు, నన్ను దేవసేన అమ్మవారిని, నా ఈ వ్రతాన్ని కనుక ఈ విధంగా ఆచరించినట్లయితే సంతానం లేక బాధపడే వాళ్ళకి సంతానం కలుగుతుంది, గర్భరక్షణ శిశురక్షణ జరుగుతుంది, గర్భస్రావాలు అవ్వకుండా రక్షిస్తాను, వంధ్య దోషాలను పోగొడతాను స్త్రీలకి, కాబట్టి పిల్లలకు బాలగండాలు బాలారిష్టాలు లేకుండా చూస్తాను, బుద్ధిమాంద్యత చేత చెడిపోతున్న పిల్లల్ని దారిలో పెట్టి వాళ్ళకి బుద్ధి కుశలతలు చేస్తాను, ఈ వ్రతాన్ని ఈ విధంగా చేస్తావా, రేపు రాబోయేటటువంటి ఈ పిల్లలు అందుకున్న తక్షణం ఏ షష్ఠి అయితే వస్తుందో ఆ షష్ఠి నాడు నా వ్రతాన్ని చేస్తావా, జగత్తుకు నా యొక్క మహిమ చెబుతావా అని అడగానే చెప్తానమ్మా అనగానే వెంటనే శిశువునిస్తుంది, ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ విషయాన్ని బ్రహ్మదేవుడికి మనువు గారికి చెప్తాడు. తప్పకుండా ఋషులని దేవతలు అందరినీ పిలిపించి ఈ వ్రతాన్ని చేస్తారు. తద్వారా అక్కడి నుంచి షష్ఠీదేవి వ్రతం అంటూ ఒకటి ఉందని, ఈ విధంగా చేసినట్టయితే దాని ఫలితం ఈ విధంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగిందన్నమాట. ఇది ఇవాళ నిన్న కొత్తదేం కాదండి, ఈ వ్రతం అనాది వ్రతం, చాలా పురాతనమైన వ్రతం, మన వాళ్ళకి అవగాహన లేదు. కానీ నేను ఇక్కడ చాలా మందికి వేల సంఖ్యలో అనేక మందికి నేను చేయించాను, గతంలో చెప్పాను కదా, కరోనా ముందు వరకు నేను చేయించాను. ఇప్పుడు ఏంటంటే అందరికీ కూడా నేను ఉండేటటువంటి మాధ్యమం ద్వారా
ఎవరో యూట్యూబ్ ద్వారా కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఉంటున్నా అక్కడ కానీ నేను అడపాదడప సుబ్రహ్మణ్య స్వామి యొక్క చాలా మంది తెలియదండి, చాలా మందికి తెలియదమ్మా, తెలియదు. అందరికీ నేను చెప్తున్నాను, ఇలాంటి విషయాలు మన వాళ్ళకి ఆసక్తి ఉన్న మన వాళ్ళందరికీ కూడా అందజేస్తే ఆ ఫలితాన్ని అందరూ అనుభవిస్తారనేటటువంటి ఒక ఆలోచన. తద్వారా అక్కడి నుంచి ఈ యొక్క షష్ఠీదేవి వ్రతం అనేది అప్పుడే పుట్టింది, కానీ ఇవాళ కొత్తదేం కాదు. పుస్తకం పాతదే, పాఠమే కొత్తది.